తథావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఒక మహా జనన గాథ ఒకటి ఉంది, మనం వినబోతాం. అది వచ్చినప్పుడు ఇంకా శాస్త్ర ప్రమాణాలతో, వేద ప్రమాణాలతో, ఉపనిషత్ ప్రమాణాలతో అక్కడ మనం తెలుసుకోవచ్చు ఇలాంటి పుట్టుకల గురించి. మొత్తానికి శరద్వత్ గౌతముడు తన సంతానం అక్కడ పెరుగుతున్నా అని తెలిసి సంతోషించేట. ఎందుకంటే తల్లి లేకుండా ఉన్న పిల్లల్ని కనిపెట్టుకుని కాచాలి అంటే ఋషి జీవనమైన తనకు సాధ్యం కాదు. మొత్తాన్ని చక్కని చోట ఉన్నారు అని తెలుసుకుని ఆయన రహస్యముగా వాళ్ళ దగ్గరికి వచ్చి తమ గోత్రముని వాటిని వివరించి మీరు గౌతమస గోత్రీకులు అని వాళ్ళకి తెలియజేసి వాళ్ళకి దివ్యములైన అస్త్ర విద్యలని నేర్పాడు తండ్రి. శరద్వత్ గౌతముడు గొప్ప అస్త్ర విద్యా సంపన్నుడు. అతడి ద్వారా ఈ కృపుడు మొత్తం అస్త్ర విద్యను నేర్చుకుని అక్కడి నుంచి ఆ వంశీకులకి తాను విద్యను నేర్పుతూ ఉన్నాడు అతను. ఇది కృపాచార్యుడు అయిన వైనం. కృపుడు కృపాచార్యుడు ఎలా అయ్యాడో చెప్పుకుంటున్నారు. ఆయన వద్ద ఈ విద్యలన్నీ నేర్చుకున్నారు ఇప్పుడు పాండవులు. ఇలా తపస్సంపన్నులైనటువంటి కృపాచార్యుల విద్య నేర్చుకున్నటువంటి మహానుభావునికి తర్వాత మరొక గురువు వస్తున్నారు. ఈ గురువు కూడా ఎప్పటివాడో. మన కథ ఇప్పుడు వీళ్ళు గురువులు అవుతున్నారు కనుక మనం తెలుసుకుంటున్నాం. కానీ వీరి వృత్తాంతాలు శంతను చక్రవర్తి కాలం నాటి. ప్రధానంగా భరద్వాజ మహర్షి తపస్సు చేత ఒక కుండయందు కలిగినటువంటి సంతానము ద్రోణాచార్యుడు. ఇతడు సామాన్యుడు కాడు, ఇతడు మహర్షి సంతానమే. ఈ భరద్వాజుని ద్వారా అగ్నివేశుడు అనేటువంటి ఒక మహర్షి వద్ద దివ్యాస్త్రములన్నీ సంపాదించాడు ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు బృహస్పతి అంశానం అని చెప్పుకున్నాం. అలాంటి ద్రోణాచార్యుడిని ఈ కృపుకి ఇచ్చి వివాహం చేయించాడు శరద్వత్ గౌతముడు. కనుక కృపుని వివాహం ఆడాడు ద్రోణాచార్యుడు. ఈ ద్రోణాచార్యునికి కృపికి కలిగినటువంటి సంతానం పుట్టగానే అశ్వము వలె శకిలించింది. అది అందుకే అశ్వత్థామ అని పేరు పెట్టాడు కృపికి ద్రోణాచార్యుడికి కలిగినటువంటి సంతానం. అయితే ఈ ద్రోణుడికి ద్రుపదుడనే చక్రవర్తి మీద ఒక ద్వేషం ఉన్నది. ఇదేమిటంటే ద్రోణుడు దారిద్ర్యంలో ఉండేవాట మొట్టమొదట. ఎన్ని అస్త్ర సంపదలున్నా విద్యే, దరిద్రం దరిద్రమే. విద్యావంతులకు అందరికీ సంపద రావాలని ఉందా ఏమిటి? ఇతను దరిద్రంలో ఉండేవాడు. అయితే ఈ దరిద్రం పోగొట్టుకోవడానికి రాజాశ్రయం కావాల్సిందే. ఏ రాజును ఆశ్రయించాలని ఆలోచించాడు ఆయన. అయితే తాను చదువుకుంటున్నటువంటి రోజుల్లో పృషితుడు అనేటువంటి రాజు యొక్క పుత్రుడున్నాడు, అతనే ద్రుపదుడు. ఆయనకు అసలు పేరు యజ్ఞసేనుడు అని. ఆ యజ్ఞసేనుడు ఈయన కలిసి చదువుకున్నారు. అతడు క్షత్రియుడు, ఇతడు విప్రుడు. ఈ చదువుకుంటున్న రోజుల్లో చాలా స్నేహంగా ఉంటూ మనం ఎప్పుడూ మన స్నేహం కలిసి ఉండుగాక, మన పెద్దవాళ్ళమైనా కలిసి ఉందాం ఇలా చెప్పుకున్నట్ట. ఇప్పుడు ఈ దారిద్ర్య దశలో స్నేహితుడు గుర్తొచ్చాడండి. ఆ స్నేహితుడు గుర్తు వచ్చి బాల్య స్నేహాన్ని గుర్తు తెచ్చుకుని అక్కడ పిల్లలకు పాలు ఇద్దామంటే గోవులు కూడా లేని స్థితిలో ఉన్నట్ట ద్రోణుడు. ఆఖరికి పాలు కావాలని పిల్లవాడు ఏడిస్తే పిండి నీళ్లు కలిపి ఇచ్చి పాలను సర్ది చెప్పారట. అలాంటి దుర్భరమైన పరిస్థితి ద్రోణునికి. అందుకే దారిద్ర్యం పోగొట్టుకోవడానికి ద్రుపదుని వద్దకు వెళ్ళాడు. అప్పుడు ద్రుపదుడితో నేను నీకు స్నేహితుణ్ణి, నన్ను నువ్వు ఆదుకోవాలి అని అంటే ద్రుపదుడు అవమానించి పంపిస్తాడు. స్నేహం అనేది సమస్థితిలో ఉన్నప్పుడు జరుగుతుందయ్యా. అప్పుడు నువ్వు నేను కలిసి చదువుకున్నాం కనుక స్నేహితులం. ఇప్పుడు నేను రాజుని, నువ్వు దరిద్రుడివి, నీకు నాకు స్నేహం ఏంటి పో అన్నట్ట. చూసారా, పాత స్నేహాన్ని గుర్తు చేస్తే ఆదరించడానికి ఆయన కృష్ణ పరమాత్మ ఆ మహానుభావుడు అమాని మానదో మాన్య. ఒక్కసారి ఈ దీనికి విరుద్ధమైన ఆ వ్యక్తిత్వాన్ని చూడండి ఇక్కడ. మొత్తానికి ఎప్పుడైతే అవమానం జరిగిందో, పైగా ఇంత విద్య నేర్చుకున్న శస్త్రాస్త్ర సంపన్నుడైనటువంటి మహాత్ముని అవమానించేటప్పుడు తట్టుకోలేక ఎలాగని తనని దెబ్బతీయాలనుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? ఆ కృపి యొక్క అన్నగారైనటువంటి కృపాచార్యుని వద్దకు వచ్చి వాళ్ళ ఇంట్లో ఉంటూ ఉన్నట్టు ఏమీ ఎరగకుండా అక్కడ ఆశ్రయం పొంది ఉన్నాడు. మనస్సులో మాత్రం సంకల్పం ఏదో ఉంది ఆయన మహానుభావుడు. ఈ ఆడుకుంటున్న పిల్లలందరూ ఒకసారి ఆ బంతితో ఆడుతూ ఉంటే అది ఒక నూతిలో పడింది, నీళ్లు లేని నూతిలో. అది ఎలా తీయాలని ఆలోచిస్తూ ఉంటే ఈయన కనబడ్డాడు అక్కడ. ఏం జరిగిందని అడిగాడు. నూతిలో అది పడిందంటే అది నేను ఉపాయంతో తీస్తాను, నాకేమి ఇస్తారని. మేము కృపాచార్యుని అడుగుతాం, మీకు ఏం కావాలన్నా చేయిస్తామండి అన్నాడు. అప్పుడు తన ఉంగరాన్ని కూడా అందులో వేసేటండి ద్రోణుడు. వేసి కొన్ని దర్భలు పిడికిట్లో పడి మంత్రించాడు. దర్భలు అదేవిధంగా శరములు అంటే దర్భలు అని చెప్పుకోవచ్చు, బాణములు అని చెప్పవచ్చు. వాటిని మంత్రించి వేసేట, అస్త్రముగా చేశాడు. శస్త్రం వేరు, అస్త్రం వేరు. ఇది బాగా అర్థమైతే తర్వాత కథలన్నీ మనకు అర్థమవుతాయి. కేవలం విలువిద్య అనగానే బాణాలు వేసి కొట్టడం మాత్రమే కాదండి, మంత్రములు కూడా ప్రయోగిస్తారు, మంత్ర విద్యలు. అందుకే శస్త్ర అస్త్ర రెండు విద్యలు తెలియాలి ఇక్కడ.
తాను అది వేసి ఒక బాణానికి ఒక బాణం అంటుకునేలా చేసేట. ముందు ఆ బంతి మీద గుచ్చాడు, దానితో మరొక బాణాన్ని ఇలా అనుసంధానం చేసి రెండింటిని వెలికి తీసుకొచ్చాడు. అది చూసి వీళ్ళు ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయిన తర్వాత ఇలాంటి విద్యలన్నీ మాకు నేర్చుకోవాలని ఉంది అంటే ఈ విషయం అప్పుడు భీష్మాచార్యుల వారికి తెలియగానే ఆ భీష్ముడు ద్రోణాచార్యుని యొక్క అస్త్ర సంపదకి చాలా సంతోషించి ఆ ద్రోణాచార్యుని వద్ద శిక్షణలో పెట్టాడు. ఇక్కడ ఇలా ద్రోణాచార్యునికి శిష్యులయ్యారు మహానుభావులు. దీన్ని బట్టి ద్రోణుడికి ఎంత గొప్ప స్థానం లభించింది. ఇప్పుడు భీష్మాచార్యుల వారు ఎంపిక చేశారు, కానీ ద్రోణుడికి మాత్రం లోపల ద్రుపదునిపై ప్రతీకార వాంఛ అలాగే ఉన్నది. అది తీర్చుకోవడం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ఈ కురుపాండవులు ఉభయులు కూడా విద్యాభ్యాసాన్ని చక్కగా చేస్తున్న దశలో ముఖ్యంగా మహానుభావుడైనటువంటి అర్జునుని యొక్క ఏకాగ్రత, ప్రతిభ ఆశ్చర్యం కలిగించే మహానుభావుడికి ద్రోణునికి. అందరూ ఒక ఎత్తు, అర్జునుడు ఒక ఎత్తు. ఈ ప్రేమలు కలిగేది ద్రోణాచార్యుడికి ప్రేమ కలగడానికి, పక్షపాతం కలగడానికి కారణం ఏమిటి? ఇదొకటి ఆలోచించాలి కదా. అర్జునుడిపై ఎందుకు పక్షపాతం? ఇది తెలియాలి. పక్షపాత దృష్టి గురువుకు ఉండదండి, కానీ ఒక ప్రతిభాశాలి ఎంత చెప్తే అంత గ్రహించగలిగే వాడిపై ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉండడం గురువుకి సహజమే. పైగా అర్జునుడిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి. ముఖ్యంగా విద్యార్థులండి. అర్జునుడి దగ్గర తెలుసుకోవాలి ఏమి ఏకాగ్రత మహానుభావుడికి. పైగా అశ్వత్థామకి అందరికంటే కొంచెం ఎక్కువ విద్య చెప్పాలని మాటి మాటికి జాగ్రత్త పడుతున్నట్టే. కొడుకంటే ప్రేమ ఉంటుంది, అది ఒప్పుకోవలసింది ద్రోణుడికి. అందుకు మీరు వెళ్ళి నీళ్లు తీసుకురండి అని కొండలిచ్చి పంపించామట శిష్యుల్ని. వాళ్ళు వెళ్ళే లోపల అశ్వత్థామకి ఏదో గొప్ప విద్య నేర్పేద్దామని. చూడండి ఇక్కడ ఆ కొద్ది సమయంలో, ఎందుకంటే ఈయన దగ్గర విద్య నేర్చుకుంటున్న వారు కౌరవులు పాండవులే కాదు, ఆనాటి అనేక రాజవంశాల వాళ్ళు వచ్చి విద్య నేర్చుకున్నారు. అందులోనే సూతపుత్రుడైనటువంటి రాధేయుడు కూడా ఆ సమయంలోనే వీళ్లతో పాటు విద్యలు నేర్చుకుంటున్నాడు ద్రోణుని గురుకులంలో. ఇది తెలుసుకోవాల్సిన ఒక అంశం. ద్రోణుడు గురుకుల ప్రాంతం ఏదై అంటే డెహ్రాడూన్ అనేటువంటిదని పెద్దలు తేల్చి చెప్పారు మనకి. ద్రోణాచార్యుని యొక్క గురుకులం, అక్కడ విద్యలన్నీ నేర్చుకుంటున్నారు. మొత్తం ఆనాటి ఉత్తమ క్షత్రియులు మొదలైనటువంటి వారందరూ. సూతుడు కూడా, సూతపుత్రుడైనటువంటి కర్ణుడు కూడా అక్కడే విద్య నేర్చుకుంటున్నాడు. అయినప్పటికీ ఈయన మీదే ప్రేమట, అర్జునుడి మీద. ఎందుకంటే అశ్వత్థామపై ప్రత్యేక ప్రేమ అందరికంటే చూపించిన సందర్భాలు ఉన్నాయి, అనేకం ఉన్నాయి. ఎందుకంటే తన కొడుకు అందరికంటే గొప్పవాడు కావాలనుకుంటాడు. ఆయన కూడా సామాన్యుడు కాడు అశ్వత్థామ. ఇంత చెప్తే అంత గ్రహించగలిగిన వాడు. అందుకే వీళ్ళందరినీ నీళ్లు తీసుకురా అని పంపిస్తూ ఈయనకో విద్య నేర్పేవాట. అది గమనించాడు అర్జునుడు. ఎలాగైనా గురువు దగ్గర అన్నీ నేర్చుకోవాలని వాళ్ళ నీళ్లకు వెళ్ళినప్పుడు ఈయన వారణాస్త్రంతో నీళ్లు తెచ్చిపెట్టి అక్కడే కూర్చునేవాట. నేను తెచ్చాను కదా అని. అది చూసాడు, ఇతనికి ఎంత పట్టుదలరా బాబు. పైగా రాత్రిపూట చీకట్లో భోజనం చేస్తూ ఉన్న సమయంలో, అంటే అక్కడ వెలుగుండేది, ఒకసారి హఠాత్తుగా ఆరింది చీకటి. భోజనం చేస్తున్నాడు. అప్పుడు అర్జునుడికి ఒక మాట వచ్చింది. కన్ను పొడుచుకున్నా కానరాని చీకట్లో భోజనం చేస్తున్నప్పుడు ఎందులోకి అన్నం పంపాలనేది ఎలా తెలిసింది అంటే అభ్యాసం. అక్కడ పాత్రను చూడడం, పట్టుకోవడం, అభ్యాసం వల్ల అక్కడ అన్నం ఉందని ఇక్కడ వెళ్ళాలని తెలుస్తుంది. కనుక అభ్యాసం చేస్తే గురి సిద్ధిస్తుంది చూడకపోయినా అని ఆలోచన చేసి అర్ధరాత్రి పూట ఆయన ఆ రాత్రి వేళల్లో చీకట్లో సాధన చేసేవట. ఇది గమనించాడు ద్రోణుడు. ఏమిటయ్యే ఏకాగ్రత. పైగా ఎవరెవరు ఎంతవరకు ఉత్తీర్ణులయ్యారో పరిశీలించడానికి ఆయన ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో ఒక చెట్టుపై గద్ద ఉన్నది, ఆ గద్దను కొట్టాలి మీరు అన్నారు. ఒక్కొక్కరు లక్ష్యం పెట్టినప్పుడు ధర్మరాజుని అడిగట్ట, నీకేం కనబడుతోంది అంటే, నేను కనబడుతున్నానా అని అడిగట్ట. కనబడుతున్నారు అని. మొత్తం చుట్టూ ఉన్న వాళ్ళు కనబడుతున్నారా? సంతోషం. చెట్టు కనబడుతుందా, గద్ద కనబడుతుందా? మరీ సంతోషం. అయితే ఇన్ని కనబడుతున్నాయి కనుక నువ్వు అయోగ్యుడు వెళ్ళిపో అని చెప్పాడు. ఇక్కడ ఒక్కొక్కరు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కరు ఏమిటి ఆ పరీక్ష అనేది ఎవరికి అర్థం కాలేదు. అర్జునుడిని ఒక్కని పెట్టేట, నీకేం కనబడుతోంది? గద్ద కనబడుతుందా? గద్ద మాత్రమే కనబడుతోంది అన్నాడు. ఆ గద్ద ఎలా ఉంది, దాని ఒళ్ళంతా ఎలా ఉందన్న ఒళ్ళంతా నాకు తెలియట్లేదు, కొట్టాల్సిన తల మాత్రమే కనబడుతుంది అన్నాడు. అయితే నువ్వు మాత్రమే గొప్పవాడివయ్యా అన్నట్ట. లక్ష్యసిద్ధి అండి. ఇది వింటే ఒక చిన్న విషయం గుర్తొస్తుంది లక్ష్యసిద్ధి గురించి. స్వామి వివేకానంద ఒకప్పుడు విదేశాల్లో వెళుతూ ఉండగా కొంతమంది ఆకతాయి కుర్రవాళ్ళు అక్కడ ఒక చేపని వాళ్ళు షూట్ చేస్తున్న పట్టుకోవడానికి. ఆ పట్టుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఎన్ని రకాలు గుళ్ళు కొడుతున్నా దెబ్బలు తగలట్లేదుట. వెంటనే వివేకానంద చూసి నవ్వేట. నవ్వుతున్నావు, నువ్వు చేయగలవా అంటే ప్రయత్నిస్తానంటే ఆయనకి ఇచ్చేట గన్ని. ఒకే దెబ్బ కొట్టేటండి. ఎలా కొట్టగలిగావు? నీకు ప్రాక్టీస్ ఉందా? ఏమీ లేదు, ఏకాగ్రత ఉందని చెప్పాడు మహానుభావుడు. ఏకాగ్రత అనేది ఎంత గొప్ప విషయం ఇక్కడ. అలాంటి వివేకానంద మొదలైన వారికి స్ఫూర్తి వేటి వల్ల లభించింది ఆయన అడగని చెప్తాడు. రామాయణ భారతాల వల్లనే, అందరి సందేహం లేదు. మన గ్రంథాలు అలా తీర్చిదిద్దుతాయండి. నిన్న మొన్నటి వివేకానంద కూడా మన రామాయణ భారతాల వల్ల తీర్చిదిద్దబడ్డాడు. అందుకు పిల్లలు అనేక రకాలుగా ఏకాగ్రంగా తీర్చిదిద్దబడాలి అంటే ఎలాంటి దృష్టి ఉండాలో నేర్పండి ఇక్కడ. అది అర్జునుడి యొక్క గొప్పతనం. అందుకు మహాప్రీతి కలిగింది. అంతేకాదు రకరకాల పరీక్షలు పెట్టాడు ద్రోణుడు.
ఒకసారి నీటిలో ఉంటూ మొసలు పట్టిందని ఏడ్చాడు. నిజంగా మొసలు పట్టింది ఆయన్ని. ఆ మొసల్ని తానే వదిలించుకోగలడు ద్రోణుడు. కానీ మొసలు పట్టిందని ఏడవగానే అందరూ ఏం చేయాలో లబోదిబో అంటున్నట్ట. ఈ మహానుభావుడు మాత్రం వెంటనే తెలివిగా ఆలోచించి తన బాణములు ప్రయోగించి మొసల్ని సంహరించి గురువుని కాపాడాడు. వెంటనే సంతోషించి ఒక ప్రతిజ్ఞ చేశాడు మహానుభావుడు. ఇప్పటి వరకు గమనించిన వాటిలే. ప్రయతిష్యే తథా కర్తుం యథా నాన్యో ధనుర్ధర త్వత్సమో భవితా లోకే సత్యమేతద్బ్రవీమితే. ఆ ప్రతిజ్ఞ ఏమిటంటే, ధనుర్విద్యలో నీతో సమానంగా ఏ ఒక్కరూ ఉండరు, నిన్ను మించిన వాడెవడు ఉండడు. ఇలా నిన్ను తీర్చిదిద్దడానికి నేను అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాను, ఇది సత్య శపథము అన్నాడు. ఇక్కడ ప్రతిజ్ఞ చేశాడు. ప్రతిజ్ఞ చేసినప్పుడు కాపాడుకోవాలిగా, లేదా అసత్య దోషం వస్తుంది, గుర్తుపెట్టుకోవాల్సినది. అటు తర్వాత చాలా సంతోషించాడు అర్జునుడు. ఇలా కొంతకాలం గడిచింది. అప్పుడు అందరూ కలిసి వేటకు వెళ్ళారట అడవిలోకి. ఇదొకట వాళ్ళ శిక్షణలో భాగం. ఆ వెళ్ళినప్పుడు ఒక చోటుకు వాళ్ళు చేరగానే వీళ్ళ వేట కుక్క ఎటో పోయి మళ్ళీ వచ్చేటప్పటికల్లా వేట కుక్క నోటికి కొన్ని బాణాలు గుచ్చుకున్నాను. 7 బాణాలు గుచ్చుకున్నాయట. ఎవరు ఇలా బాణాలు వేసిన వారు, ఆశ్చర్యమే అంటూ ఆ వేట కుక్క సూచించిన మార్గం ప్రకారం వెళ్ళేటప్పటికల్లా అక్కడ ఒక ఆయన కనబడ్డాడు. ఆయనే ఏకలవ్యుడు. ఏకలవ్యుడిని చూశారు. ఇంత బాణాలు వేసిన వాడు నువ్వేనా అంటే నేనే అని చెప్పాట. నీకు ఇంత శక్తి ఎలా వచ్చిందని మా గురువుగారి ద్వారా అన్నట్ట. ఎవరో గురువు అంటే ఒక మట్టి బొమ్మను చూపించారు ఈయన వల్ల అన్నాడు. ఆ మట్టి బొమ్మ ఎవరు? ద్రోణాచార్యుడు. కాబట్టి నేను ద్రోణాచార్య శిష్యుణ్ణి అన్నట్ట. ద్రోణాచార్యుడి శిష్యుడు అనగానే ఇప్పుడు చూపించిన పరాక్రమం సామాన్యం కాదు. ఆ విధంగా వెయ్యగలగడం సామాన్యం కాదు. ఇతరెవడో బాగా విలువిద్యలో శిక్షణ పొందుతున్నాడు. అర్జునుడిని మించిపోయాడని చెప్పడానికి లేదు, కానీ మించే అవకాశం ఉంది అనిపించేటట్టున్నాడు అక్కడ. వెంటనే గురుగారి దగ్గరికి వెళ్ళాడు అర్జునుడు. మీరు నాకేం మాట ఇచ్చారండి? నన్ను మించినవాడు ఎవడు ఉండడని మీరు మాట చెప్పారే, అటువంటప్పుడు ఒక మించినవాడు నాకు కనిపిస్తున్నాడు, మీరు ఒక్కసారి చూడాలి అని అంటే, పద నేను వస్తాను. వాళ్ళిద్దరూ వచ్చారట. వచ్చి చూసేటప్పటికల్లా అతడు ఏకలవ్యుడు. ఇప్పుడు ఏకలవ్యుని వృత్తాంతం కొంచెం తెలుసుకోవాలి. ఏకలవ్యుడు గొప్ప వీరుడే. భారతంలో కొన్ని పాత్రలు ఏ దోషమూ లేనట్లు కనబడుతూ ఉంటాయి, మంచి గుణాలు చూపిస్తాడు. అదే ప్రకారంగా వాళ్ళు దుర్గుణాలు ఉంటూ ఉంటాయి. ఎందువల్ల తెలుసా? మామూలుగా మనం కల్పన కథ రాసామనుకోండి, ఒక దుర్మార్గుణ్ణి 100కు 100 పాళ్ళు దుర్మార్గుడిగా చిత్రించే ప్రయత్నం చేస్తాం. హీరో గారిని 100కు 100 పాళ్ళు సద్గుణాలవంతుడిగా చూపించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే పాత్ర పోషణ, క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్, పాత్ర పోషణ, శిల్పము, రచన అన్నీ ఉంటాయి కనుక ఒక్కొక్క పాత్రని తీర్చిదిద్దడం. అంత ఉత్తముడు కనుక ఎన్ని ఉండాలి అని నువ్వంతా ఆలోచించి పెట్టాలి. ఇది కల్పన కథల్లో సహజం. కానీ ఇది జరిగిన కథ. జరిగిన కథలో దుర్గుణాలన్నీ కలిసిన వాడు కానీ, సుగుణాలన్నీ కలిసిపోయి ఉన్నవాడు కానీ లోపంలో ఉండడండి. ఏదో కొన్ని లోపాలు ఉంటూ ఉంటే ఎవరికైనా. కానీ 4 సుగుణాలు కనిపించినంత మాత్రాన వాడు ఏదో గొప్పవాడు అనుకోవడానికి లేదు. ఇక్కడ ఏకలవ్యుల్లో ఒకానొక వీరత్వం ఉన్నంత మాత్రాన ఏకలవ్యుడు ఉదాత్త నాయకుడేమీ కాదు. ఇది తెలుసుకోవాల్సినది. సానుభూతి పడాల్సిన అంశాలు కొన్ని ఉండవచ్చు, కానీ దాని వెనకాల ఉన్న కారణాలు అనేక రకాలుగా చూడాలి. మనం మొదటి నుంచి ఏదో అప్పుడప్పుడు వచ్చిపోతే భారతం అర్థం కాదండి. మొదటి నుండి మనం నిచ్చెన వేసుకున్నట్టుగా ఒక్కొక్కటి వేసుకుంటూ వెళుతున్నాం. అలా మనం పరిశీలిస్తే మొదటి రోజు ఎన్ని కోణాలు చెప్పుకున్నామో జాగ్రత్తగా తెలుసుకుని రావాల్సింది. ఇక్కడ ప్రతి దాని వెనకాల అనేక కారణాలు ఉంటూ ఉంటాయి. ఈ ఏకలవ్యుడు నిన్న మనం చెప్పుకుంటే క్రోధవసులు అనబడే రాక్షస గణాలకు చెందినటువంటి వాడు. వీడి వృత్తాంతం గురించి మనం ప్రస్తావన చేస్తే, ఈ ఏకలవ్యుడు హిరణ్యధనుషుడు అనేటువంటి వాని యొక్క పుత్రుడు. తతో నిషాదరాజస్య హిరణ్యధనుషస్సుతః. నిషాదరాజు అయినటువంటి హిరణ్యధనుస్సు యొక్క పుత్రుడు. అయితే ఇక్కడ తీసుకొచ్చి ఇది కూడా జాతివాదం కింద పెట్టి, క్షత్రియులు తప్ప అల్పజాతీయులకు విద్యలు నేర్పలేదు అనంటే, మరి కర్ణుడు ఎలా విద్య నేర్చుకున్నాడు? సూతపుత్రుడేగా, ఆయన విద్యాభ్యాసం కూడా చేస్తున్నాడుగా. ఏదో ఇందులో ఉన్నది. బోయలు వాళ్ళు. బోయలు ఉన్నప్పుడు పిట్టల్ని మృగాల్ని వేటాడేటువంటి వాళ్ళకి ఉత్తమమైన ధనుర్విద్య నేర్పకూడదని ఆనాటి శాస్త్రాల నియమం. ఒక శాస్త్రమే అది ఎవరికి నేర్పాలో చెప్తుంది. ఇది మామూలుగా ఇప్పుడు మనం ప్రయోగించేటువంటి గన్ షూటింగ్ కాదండి. ఇక్కడ ధనుర్విద్య. ధనుర్విద్య అంటే దాని అస్త్రములు ఉంటాయి. అస్త్రములు అంటే మంత్రములు ఉంటాయి. ఆ మంత్రములైన అస్త్రములు నేర్పాలంటే కొన్ని సంస్కారాలు కావాలి. సంస్కారాలు లేని వాళ్ళకి అస్త్ర విద్యలు నేర్పరు. పైగా పాలన బాధ్యత కలిగిన వాళ్ళకి చెప్పే విద్యలు ఆ బాధ్యత లేని వాళ్ళకి చెప్పరు. వేటగాడికి పాలకుడి విద్య ఎక్కడ నేర్పుతారనేది ఒకటి ఆలోచించండి. ఇక్కడ ఇది ఆ రోజుల్లో చెప్పే కథ చెబుడగానే వెంటనే కుబుద్ధితో చూసి విమర్శిస్తారు. కానీ ఇక్కడ జరిగిన వృత్తాంతాన్ని జాగ్రత్తగా పరిశీలించి నేటి దేశకాల పరిస్థితుల్లో కూడా అన్వయించి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అందుకు భారతంలో పాండవులు మొదలైన వాళ్ళ మధ్య దోషము కనబడదు. అర్జునుడు ఇలా అడగడంలో దోషమేం లేదండి. అర్జునుడికి అసూయ అనడానికి లేదు. స్పర్ధయా వర్ధతే విద్య అన్నారు. ఇక్కడ విద్యలో స్పర్ధ సహజం, పోటీ సహజం. పైగా అప్పటికి అర్జునుడు ఇంకా
కౌమార దశలో ఉన్నవాడే, పూర్తిగా యవ్వనం కాదు, విద్య నేర్చుకుంటున్న దశలో ఉన్నవాడికి గురువుగారు ఆ మాట అన్న తర్వాత తను మించినట్లు కూడా కనబడుతూ ఉంటే వెళ్ళి అడగడం సహజమే. కనుక అర్జునుడి దోషమే లేదు పక్కకి. ఇక ద్రోణుడిది ఎంత మేరకు దోషం ఉంది అది ఇప్పుడు మనం తేల్చాలి. ఏకలవ్యో మహారాజా ద్రోణమభ్యాజగామహ నసతం ప్రతిజగ్రాహ నైషాదిరితి చింతయన్. ఇతడు నైషాది అంటే నిషాద జాతికి చెందినవాడు గనక ఇతడికి ధనుర్విద్య నేర్పరాదు అని అతడు శిష్యుడిగా స్వీకరించలేదు. సతు ద్రోణస్య శిరసా పాదవు గృహ్య పరంతప. అప్పుడు ద్రోణుని పాదాలకి నమస్కారం చేసి తిన్నగా వెళ్ళి ఆ ఏకలవ్యుడు కృత్వా ద్రోణం మహీమయం, మట్టితో ద్రోణుడి విగ్రహాన్ని చేసి వృత్తించ పరమామాస్థిత సదా పరయా శ్రద్ధయా యుక్తో యోగేన పరమేణ చ విమోక్షాదాన సంధానే లఘుత్వం పరమాపస. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన మరొక అంశం ఉందండి. ఎన్ని కోణాలు చూడండి. భారతంలో ఒక్క వృత్తాంతాన్ని మనం విశ్లేషించుకున్నా సమయం చాలనంత ఉంటుంది. అందులో మట్టితో ద్రోణి విగ్రహాన్ని తయారు చేసి పరమమైనటువంటి శ్రద్ధతో యోగముతో అన్నాడు. శ్రద్ధ అంటే అఖండ విశ్వాసం. అంతేగాని మట్టి బొమ్మ నాకు ఇస్తుందా, మట్టి బొమ్మ ద్రోణుడు అవుతాడా అని కాదు. ఇది ద్రోణుడు అనే భావాన్ని పెట్టాడు ఇక్కడ. అందుకే ఎప్పుడైనా ఒక విగ్రహమునందు కానీ వేటి యందు భావాన్ని పెట్టినప్పుడు విగ్రహంలో దేవుడు ఉండడయ్యా, భావంలో ఉంటాడని పెద్దవాళ్ళు చెప్పారు. నదేవో విద్యతే కాష్ఠే న పాషానే న మృణ్మయే భావేహి విద్యతే దేవ. భావం ప్రధానం. ఆ భావాన్ని ఒకానొక పద్ధతిలో ఆరోపిస్తాం విగ్రహాల యందు. కానీ ఇక్కడ తాను ఒక అపారమైన శ్రద్ధతో ఏకాగ్రతతో అదే గురువుని సాధన చేశాట. ఆ సాధన చేయడం వల్ల అతనికి విమోక్ష ఆదాన సంధాన అంటే ధనుస్సుని విడిచిపెట్టడం, ధనుస్సుని తీసే పద్ధతి, సంధించే పద్ధతి ఇవన్నీ కూడా నేర్చుకోగలిగాడు. బాణాలని సంధించుట, విడిచిపెట్టుట ఇత్యాది విద్యల్లో ప్రవీణుడయ్యాడు. విలు విద్యలో ప్రవీణుడయ్యాడు. విలు విద్య అంటే బాణప్రయోగ విద్య, ఇది తెలుసుకోవాలి. అంతేగాని మంత్ర విద్యలు ఏం కావండి ఇక్కడ. వీటిలో ప్రవీణుడయ్యాడు. అందుకే వేటకొక్కుచునుడు బాణాలు వేశాడు. ద్రోణుడు ఇప్పుడు చూశాడు, నీకు గురువు ఎవరంటే నువ్వే అని చెప్తున్నాడు. పైకి గురుదర్శనం చేసిన ఆనందం బాగా కనిపించింది. మరి వేతనం ఇవ్వకుండా విద్యలా నేర్చుకున్నావు అని అడిగాడండి. ఇక్కడ బాగా తెలుసుకోవాల్సింది. అతను గురువుగారు మీరేం దక్షిణ ఇవ్వక్కర్లేదండి అంటే అది గురువుకు దోషం. తెలుసుకోండి ఇక్కడ. శిష్యుడు ధర్మం తప్పకుండా దక్షిణ ఇవ్వాలి. దక్షిణ ఇవ్వకపోతే విద్య ఫలించదు. వేతనం ఏమిచ్చావు, వేతనం లేకుండా విద్య నేర్చుకోకూడదు కదా. మీరు ఏది అడిగితే అది ఇస్తానన్నాడు. అయితే నీ బొటన వేలు ఇవ్వన్నట్ట. వెంటనే సందేహించకుండా ఆనందంగా బొటన వేలు ఇచ్చేటండి. అంతేగాని గురువు ఎంత మోసం చేశాడని ఆయన కంప్లైంట్ చేయలేదు, మనం కంప్లైంట్ చేస్తున్నాం. కానీ ఆయన వెంటనే బొటన వేలు ఇచ్చాడు. ఆ భక్తికి చూసి కరిగిపోయాడు ద్రోణుడు. సామాన్యం కాదు. ఇక్కడ మనం ఏకలవ్యుని గొప్పతనాన్ని మాత్రం స్వీకరించాలి. భారతం చదివేటప్పుడు మనం అనుకునేటువంటి విపరీత పాత్రలు, ప్రతికూల పాత్రలు ఏవైతే ఉంటే వాటిల్లో కూడా గొప్పతనాన్ని నేర్చుకుని పిల్లలకి చెప్పాలండి. ఇక్కడ ఒక బ్రతికున్న ఒక గురువుని విగ్రహమునందు భావన చేసి శ్రద్ధగా పట్టాడంటే ద్రోణుడికి తెలుసా ఏంటి? తెలియదు. అంటే ఏకాగ్రతకి ఎంత శక్తి ఉందో చూడండి. ఇక్కడ కేవలం ఒక మానవుడిగా పుట్టినటువంటి వాడినే భావన చేసి విగ్రహంలో పట్టుకుని విద్య నేర్చుకోగలిగాడు అంటే సర్వవ్యాపకమైన భగవంతుడిని భావనతో ఒక విగ్రహమునందు పట్టుకు సాధించడంలో ఆశ్చర్యమే ఉన్నది. ఇది ఆలోచించండి. గమనించవలసిన అంశములు ఎన్నో ఉన్నాయి. అయితే ఇక్కడ ద్రోణుడి ఎంతవరకు ధర్మము, విద్య నేర్పను అనడం ఎంతవరకు ధర్మము, బొటన వేలు అడగడం ఎంతవరకు ధర్మము, ఈ రెండు మనం చూడాలి. ద్రోణుడు ఎవరు? ఆయన ఆచార్యుడు. ఎవరికి? మొత్తం ఆనాటి క్షత్రియులకు విద్య నేర్పిస్తున్నాడు. క్షత్రియుడు అంటే ఎవరు? ఈనాటి పద్ధతుల్లో చూడకూడదు. ఈనాడు వర్ణములు కేవలం నామమాత్రం, అది వ్యక్తిగతం, వారి వంశానికి మాత్రమే పరిమితం. ఆనాడు వర్ణ వ్యవస్థ సమాజంలో వృత్తి వ్యవస్థ రెండు కలిసి ఉండేవి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇందులో ఎక్కువ తక్కువలు ఏమి లేవు, ఎవరి పనులు వారివి మాత్రమే ఇవి ఉండేవి. పాలన చేయవలసినటువంటి బాధ్యత కలవాళ్ళకి కొన్ని సంస్కారములు ఇచ్చి వాళ్ళకి అస్త్ర విద్యలు ఇస్తారు. అస్త్ర విద్య ఇవ్వాలంటే ఉపనయన సంస్కారాలు ఉండాలి. ఆ సంస్కారములు ఇవి లేనటువంటివి నిషాద జాతులు. ఇప్పుడు తాను లేని వాళ్ళకి సంస్కారం ఇవ్వడం అశాస్త్రీయం, అది ఇవ్వరు. అందుకే ఆనాటి పద్ధతుల ప్రకారం అస్త్ర విద్య ఇవ్వాలి అంటే ఆ సంస్కారములకు యోగ్యత లేదు. ఇదొకటి. అంతేకాదు ఇప్పుడు కూడా మనం ఒక్కటి ఆలోచిద్దాం. డిఫెన్స్ ఉందండి మనకి, మొత్తం రక్షణ వ్యవస్థ ఉంది కదా. రక్షణ వ్యవస్థలో అనేక రకాల బాంబులు లేక ఆయుధాలు, మిస్సైల్స్ తయారు చేస్తూ ఉంటారు. అవి ఎక్కడ తయారవుతున్నాయో మనకు తెలియదు. ఎవడికో కుతూహలం పొట్టింది ఒక అడవిలో ఉన్నటువంటి వాడికి. వాడు పిట్టల్ని కొట్టేవాడు లేదా జంతువుల్ని వేటాడేవాడు. వాడు సరదాగా బయలుదేరిపోయాడు అక్కడికి. ఎక్కడికి? అవన్నీ తయారు చేసే చోట్లకి వెళ్ళిపోయి నాకు నేర్పుతారా అని అడిగాడండి. నేర్పుతారా? ఎవరు నేర్పరు. అగ్ని అనే క్షిపణి ప్రయోగింపబడింది అని మనం చూస్తామే కానీ అది ఎలా తయారు చేస్తారు ఏమిటి మనకు నేర్పుతారా? ఎవరు నేర్పరు. అవన్నీ రహస్యంగా దాచిపెడతారా లేదా? అవి బహిర్గతం చేయకూడదు. కేవలం నేర్చుకోవాలని శ్రద్ధ ఉంటే సరిపోదు, మిగిలిన ఎన్నో చూసుకోవాలి. లేకపోతే అవి నేర్పరు అంత తేలిగ్గా. అంత పటిష్టమైనటువంటి వ్యవస్థ అది.
అలాగే రక్షణ కోసం ఉండవలసినటువంటి దివ్యాస్త్ర సంపదలు అన్నీ కూడా ఒక ఆరణ్యకుడు ఎవడో వేటగాడెవడో వచ్చి అతనికి నేర్పితే దేశానికి ఏమవుతుంది, ఇది ఆలోచించాలి. ఇప్పటికీ మన పరిధులు మనకున్నాయి. ఈ కబుర్లాడి విమర్శించే వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. ఒకనొక ఆఫీస్లో ఒక పెద్ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటాడు, కింద ప్యూన్ ఉంటాడు. ఏదో పార్టీ జరిగింది ఆఫీసులో, ఎవరి స్థానం వాళ్ళకు ఉంటుందా లేదా ఆలోచించండి. ఎవరి గౌరవాలు వాళ్ళకి, ఎవరి మన్ననలు వాళ్ళకు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఎక్కువ తక్కువలు వైషమ్యాలు అని కాదు, సృష్టి ఉన్నంతకాలం ఇటువంటి ఎవరి స్థానములు వారికి ఉంటాయి, ఇది తెలుసుకోవాల్సింది. ఇవి తెలియక ఇవన్నీ కూడా వర్గ వైషమ్యాల కింద మనం ఇప్పుడు చూపిస్తూ ఇవేవో వాదాల కింద చెప్పడం కాదు. ఇక్కడ గ్రహించవలసిన ఇన్ని విషయములు ఉంటాయి. ఇక్కడ పైగా ఇంకొక రహస్యం ఉన్నది. గురుముఖత నేర్వని విద్యలు ఫలించవు. ఒకవేళ ఏకాగ్రత తపస్సులు చేస్తే విద్యలు వస్తే గొప్పవి అవుతాయేమో, కానీ గురుముఖత ఉండాలి. ఇది చాలా ప్రధానం. కొంతమందికి పూర్వజన్మ సంస్కారములు బట్టి గొప్ప గొప్పవి భాషిస్తూ ఉంటాయి, అయినా సరే అవి విద్యలుగా స్వీకరించరాదట. గురువుల యొక్క శిక్షణ అవసరం. ఎంతో కాలం తపస్సు చేశాను, నాకు ఏవో విద్యలు వచ్చాయి కానీ అంతగా రాణించట్లేదు నా విద్యలు, ఎందువల్ల అని అడిగితే అతనికి చెప్పిన సమాధానం ఏంటంటే, విద్యల్ మదమును మత్సరమును గావించు ఎట్టి సాధులకైనన్, ఇది చెప్తాడు ఇక్కడ. ఇది అరణ్య పర్వంలో వస్తుంది. అందుకు ఒకదానితో కూడా ఎలా సమన్వయించుకోవాలో చూడండి. గురుముఖత కాకుండా ఈ మంత్రము జపము వీటి ద్వారా గ్రహించే విద్యలు ఏవైతే ఉంటాయో అవి పరమార్థములో అంటే ప్రయోజన దశలో అవి మదాన్ని మాత్సర్యాన్ని పెంచుతాయి, లోకానికి క్షేమాన్ని భంగం చేస్తాయి. ఇది చెప్పారు ఇక్కడ.